హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాట్. ఈరోజు మనం సింప్లిఫికేషన్స్ నేర్చుకుందాం. సింప్లిఫికేషన్స్ మనకి రావాలంటే మనకి ఫస్ట్ తెలియాల్సింది బాడ్మాస్ రూల్. B for brackets, O for off, D for division, M for multiplication, C for addition and S for subtraction. మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్స్ కానీ అప్రాక్సిమేషన్స్ కానీ ఈ బాడ్మాస్ ఆర్డర్లో చేస్తేనే మన క్యాలిక్యులేషన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఈ బాడ్మాస్ రూల్తో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చేసి చూపిస్తాను. తర్వాత మిగతావి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి √24.01 × 2 ప్లస్ 252.16 × 2. ఆప్షన్స్ వచ్చేవి పక్కన ఉన్నాయి చూడండి, ABCDE అవి ఆప్షన్స్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్స్లో చేద్దాం. బ్రాకెట్స్లో కూడా √24.01 × 2 ఇవి అప్రాక్సిమేషన్స్ అండి. 24 2 48, 48 √48 దేని దగ్గర నుండి 49, 7 ప్లస్ 252 టోటలీ 259 అండి. 259 × 2 అంటే 252 500, 509 2 18, 518 దేని దగ్గర ఉందంటే 520. సో ఆప్షన్ ఇస్ బి 520. అండ్ సెకండ్ది చూద్దామండి. 39.98% ఆఫ్ 201 ప్లస్ 64.19 ఈజ్ ఈక్వల్స్ టు x² అని చెప్పేసి ఆప్షన్ ABCD ఇచ్చారు. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేవి చేద్దాం. 39 ఈజ్ నథింగ్ బట్ 40% ఆఫ్ 200 అంటే పర్సంటేజ్కి 2 zeros పోతాయండి. ఇంకా 44 2 80 ప్లస్ 64, సో 144 దేనికి స్క్వేర్ అంటే 12² ఈజ్ ఈక్వల్స్ టు 144. సో ద ఆన్సర్ ఈజ్ 12 అండి. ఆన్సర్ ఈజ్ 12. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 319 డివైడెడ్ బై 8.02 ప్లస్ √82 ప్లస్ 8 x ఈజ్ ఈక్వల్స్ టు 8.023 హోల్ స్క్వేర్ అండి. దీనికి కూడా ఆప్షన్ ABCDE ఇచ్చాము. మనం ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్స్ చూసుకోవాలి, తర్వాత డివిజన్ చూసుకోవాలి, ఆఫ్ మల్టిప్లికేషన్ అవి చూసుకోవాలి. దాంతోపాటు ఇవి కూడా చేయండి. ఒక 5 అదొక 1 టోటల్గా వచ్చేసి 6 ఈక్వేషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మీరు చేయండి, మీతో పాటు ఆన్సర్స్ అనేవి కమెంట్ చేయండి. మీరు కూడా చేసేటప్పుడు ఏమన్నా ఉంటే అందరితో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్స్లో ఆ ఈక్వేషన్స్ కూడా షేర్ చేయండి. మీతో పాటు నేను కూడా చేస్తాను. సబ్స్క్రైబ్ టు బ్యాట్. ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో అవి కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ తెలుగు.